శ్రీమతి నమః. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా మందు తాగేసి రోడ్డుకి అడ్డంగా పడ్డాడో అని అనుకోండి, వెంటనే వాడిని చూసి ఎందుకు మందు తాగుతారో, ఇలా మత్తుగా పడిపోతారని తెలిసి తాగుతారని చెప్పి మనం తిడతాం. వాడికి తెలుసు, ఆ మందు తాగిన వాడికి ఆ తాగుతుంటే ఆరోగ్యం పాడైపోతుందని తెలుసు, అందరూ తిడతారని తెలుసు, తన విలువ కోల్పోతాడు అని తెలుసు. కానీ ఆ మత్తుకి అలవాటైపోయి మందు తాగుతూనే ఉంటారు. ఇలా ఏదో ఒక మత్తుకి అలవాటైపోతున్నారు. సజ్జనార్ గారు ఒక ట్వీట్ చేశారు, చాలా అద్భుతమైన ట్వీట్. అది ఒక యూట్యూబర్ గురించి చేశారనమాట. అతనేమో ఒక బైక్ రైడరు. అతను బైక్ రైడర్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఒక షాప్ కి వెళ్ళి ఒక కెమెరా కొనుక్కుని, ఆ కెమెరా ఎంతో ₹1,00,000 ఎంతో అనమాట. ఆ కెమెరా నేను ఫ్రీగా ఎలా కొంటానో చూడండి అని చెప్పి అక్కడ బెట్టింగ్ యాప్ తో ఆయనేమో ₹96,000 గెలుచుకుని ఆ కెమెరాకి డబ్బులు కట్టేస్తాడు. తన డబ్బులు ఏం కాదు, బెట్టింగ్ లో గెలుచుకున్న డబ్బులు. ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే నా టెలిగ్రామ్ ఐడి ఉంటుంది, అందులో కలవండి అని చెప్పి చెప్తారు. అక్కడ ఏమవుతారంటే, ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ఈ బెట్టింగ్ వల్ల డబ్బులు సంపాదించుకున్నాడు కదా అతను, అవి చూసి అట్రాక్ట్ అయిపోతారు. మనం కూడా సంపాదించవచ్చు, పైగా అందులో ట్రిక్స్ అని చెప్తున్నాడు, ఆ ట్రిక్స్ ని ఫాలో అయితే మనం కూడా సంపాదించవచ్చు కదా అని ముందు ఒక అడుగు వేస్తారు. ఈ బెట్టింగ్ వాళ్ళందరూ మనల్ని ఎలా ముందు ఎడిక్ట్ చేస్తారు అంటే, 1, 2, 3 సార్లు ఏం చేస్తారు, మనం గెలిచినట్లుగా వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. వెంటనే ఆశ పుడుతుంది కదా, అమ్మో 3 సార్లు గెలిచాం కదా, ఈసారి కూడా గెలవచ్చని ముందు ₹1,000 పెట్టిన వాళ్ళం తర్వాత 5,000 పెడతాం, 5,000 పెట్టిన వాళ్ళం 50,000 పెడతాం. ఈసారి ఈ 50,000 కాస్త 1,00,000, 2,00,000కి వెళ్ళిపోతుంది. అంత ఎక్కువ అమౌంట్ ఎప్పుడైతే పెట్టామో ఖచ్చితంగా 4వ సారి 5వ సారి ఓడిపోతాం. ప్రతిసారి ప్రతి ఒక్కడు ప్రతి దానిలోనూ గెలవలేడు కదా, ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మనం గెలిచి ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఓడిపోయాము అని అనుకోండి, అది ఎంత బాధ. ఈ బెట్టింగ్ చేసేవాళ్ళు సాధారణంగా ఎందుకు బెట్ చేస్తారు అంటే, ఇంట్లో ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, చాలా తొందరగా డబ్బులు సంపాదించవచ్చు కదా, మా ఇంట్లో వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా, పాపం ఈ ఆలోచన దృక్పథంతోనే ముందు ఈ బెట్టింగ్లోకి దిగుతారు. తర్వాత దానికి అలవాటు పడిపోయి ఎడిక్ట్ అయిపోతారు. ఎందుకంటే రాను రాను డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ పోగొట్టుకున్న సొమ్ము ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తెచ్చుకోవాలని చెప్పి అక్కడే కూర్చుండిపోతారు. అలా లక్షల్లో ఎన్ని డబ్బులు పోగొట్టుకుంటారో. మనకి కామెంట్స్ లోను మెయిల్స్ లోను చేసేవాళ్ళు కూడా ఈ ఆన్లైన్ మోసాల ద్వారా ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారో అనేది నాకు కూడా మెయిల్స్ చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయి అయితే 34 లక్షలు ఎంత డబ్బులు పోగొట్టుకున్నట్ట. అసలు అంత దాకా ఎందుకు వెళ్ళాడు అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక 2 లక్షలు 3 లక్షలు పోయినప్పుడే మనకి బుద్ధి అనేది రావాలి కదా. ఒకసారి తప్పు జరిగింది, ఒకసారి మనం ఓడిపోయాము అంటే వెంటనే బుద్ధి రావాలి. అమ్మో ఈ డబ్బులు ఇప్పుడు కోల్పోయాం కదా, ఇంకా ఎక్కువ అమౌంట్ మనం గనక పోగొట్టుకుంటే మన పరిస్థితి ఏంటి అని గుర్తుకు రావాలి. కానీ గుర్తుకు రాదు, ఎందుకంటే అప్పటికే మనం అందులో పూర్తిగా మునిగిపోతాం, ఎడిక్ట్ అయిపోతాం. ఎలా అయినా సరే సంపాదించాలని అనుకుంటారు, సంపాదించలేక కొంతమంది ఏమో ప్రాణాలు తీసుకుంటారు, కొంతమంది ఏమో డిప్రెషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఎందుకు ఆ జోలికి వెళ్ళాలి? ఒకటి ఆలోచించండి, కష్టపడకుండా ఏది సాధించినా సరే అది నిలబడుతుందా? డబ్బు నిలబడదు, పేరు నిలబడదు, ప్రతిష్ట నిలబడదు. ఏదైనా సరే మనం కష్టపడకుండా, మన కృషి లేకుండా సంపాదించింది ఏది నిలబడదు. కావాలంటే చూసుకోండి, మీకు మీ వయసు ఎంతో ఒకసారి మీరు ఆలోచించుకుని ఒకసారి జీవితంలోకి వెనక్కి వెళ్తే, కష్టపడకుండా మీరు సులువుగా సంపాదించింది ఏదైనా సరే అలా నిలబడి ఉందా? మీ తల్లిదండ్రులకు కానీ మీ తాత ముత్తాతలకు కానీ ఒకసారి ఆలోచించి చూడండి. కష్టపడకుండా సులువుగా వచ్చింది ఏది నిలబడదు. కానీ కష్టపడి ధర్మ మార్గంలో గనక మనం సంపాదించాము అంటే, కాస్త ఆలస్యమైన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే శాశ్వతంగా మనం ఆ డబ్బులను నిలబెట్టుకోగలుగుతాం. సజ్జనార్ గారు నిజంగా ఆ యూట్యూబర్ మీద ఆయన ఫైర్ అవడం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ఒక అధికారి ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పారు. ఎంతో మంది బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటారు, కానీ వాళ్ళకి ఇవన్నీ పట్టవు. మనం చెప్తే వాళ్ళు మారతారేంటి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు సజ్జనార్ గారు స్పందించారు. ఆయన్ని చూసి ఇంకొక నలుగురు స్పందించి అసలు ఏం నష్టపోతున్నాము అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనుకోండి, అప్పుడు అర్థం అవుతుంది కదా. 10 మంది అక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళు కనీసం ఈ మాటలు విని ఒక 5 మంది వెనక్కి వచ్చేసారు అని అనుకోండి, అలాంటి బెట్టింగ్లకి లోన్ అవ్వకుండా వెనక్కి తీసుకుని వచ్చినట్టే కదా, నెమ్మదిగా మారుతారు కదా. యువత కూడా ఆలోచించండి, మనం కష్టపడితే ఏదైనా సొమ్ము గాని పేరు గాని అది నిలబడుతుంది తప్ప సులభంగా వచ్చింది ఏది నిలబడదు.
ఈ సామాజిక మాధ్యమంలో యూట్యూబర్స్ అందరూ చూపిస్తున్నారు కదా, 1000 రూపాయలు పెడితే నాకు 10,000 వచ్చాయని. సరే, ఆ 10,000 వచ్చిన వాడు ఇంకొంచెం డబ్బులు పెట్టాడు అంటే 1,00,000 రూపాయలు వచ్చాయి అనుకుందాం. ఆ 1,00,000 పెట్టేస్తే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు కదా. మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్లు ఎందుకు, వీటిని ప్రమోట్ చేసుకోవడం ఎందుకు అంటే వాడికి తెలుసు నష్టపోతారని. కాకపోతే ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళకి ఆ యాప్స్ కి సంబంధించిన వాళ్ళు ప్రమోట్ చేసినందుకు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు వాటిని ప్రమోట్ చేస్తారు. వాళ్ళని చూసి, అలాగే సెలబ్రిటీస్ కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం వల్ల వాళ్ళని చూసి, అమ్మో మనకి నచ్చిన హీరో దీన్ని ప్రమోట్ చేశాడు కాబట్టి ఇందులో సత్యం ఉంటుంది, ఇందులో నిజం ఉంటుంది అని అనుకుంటాం. అసలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయని మనకు తెలియదు. తెలియకపోయినా సరే సినిమాలో చూసి ఆ పాపులారిటీని చూసి ఆ వ్యక్తి మనకి ఇష్టం కాబట్టి, ఆ వ్యక్తి చెప్పారు కాబట్టి అది నిజమే అని అనుకుని డబ్బులని పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జీవితాలని పోగొట్టుకోకండి. ఒక్కసారి పోగొట్టుకున్నాము అంటే అది వెనక్కి తిరిగి రాదు. ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్స్ లో ఏదైనా డబ్బులు పోగొట్టుకున్నారు అని అనుకోండి, మీరు బాధపడద్దు. ఎందుకంటే మనకి వదిలిపోయిన దరిద్రం అంతటితో వదిలిపోయింది అని అనుకోవచ్చు. డబ్బులు పోయాయి అనుకోండి, కష్టపడి మళ్ళీ సంపాదించవచ్చు. డిప్రెషన్ కి వెళ్ళిపోయి అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుని మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి. ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమంలో ఎవరైనా సరే డబ్బులు మాకు వచ్చాయి, డబ్బులు వస్తున్నాయి అని చెప్పారు అంటే మాత్రం అది శుద్ధ అబద్ధం. అది మీరు ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో జీవితం అప్పుడే బాగుంటుంది. ఇలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. హాయిగా కష్టపడి చదువుకుంటే మనం బాగా సంపాదించవచ్చు. చిన్నపిల్లలే అనుకుంటే పెద్దవాళ్ళు కూడా బెట్టింగ్స్ కి వెళ్ళిపోతున్నారు. అంటే ఫ్రీగా వచ్చేయాలి, చాలా సులభంగా వచ్చేయాలి. ఆ సులభంగా వచ్చేసిన దాన్ని మనం అనుభవించేయాలి. సులభంగా వచ్చేసిన దాన్ని అనుభవించాలి అని అనుకుంటే చూడండి, ఈ సెలబ్రిటీస్ అందరూ కొంతమంది బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించి మేమేమో ఇక్కడ డబ్బులు వెదజల్లేస్తున్నాము, అక్కడ డబ్బులు పెడుతున్నాం, ఇక్కడ డబ్బులు పెడుతున్నాం అని చెప్పి ఇసిరేస్తూ ఉంటారు డబ్బులు. నిజంగా కష్టపడి సంపాదించిన వాడు అలా డబ్బులు విసురుతాడా? అలా డబ్బులు విసిరాడు అంటే వాడు కష్టపడి సంపాదించలేదు. ఈ రోజు ఆ డబ్బులు విసిరిన వాడికి 4 రోజులు పోయిన తర్వాత డబ్బులు నిలబడి ఉంటాయనుకుంటున్నారా? ఏ రోజు ఒకలా ఉండదు. అలాంటి రంగుల ప్రపంచం మనకి ఏదైతే చూపిస్తున్నారో అవన్నీ అశాశ్వతం. శాశ్వతంగా మాత్రం నిలబడదు. సజ్జనార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.